హైదరాబాద్ సహా తెలంగాణ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ ను మరో ఏడాదిలోపు అందుబాటులోకి తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సీఎం చాలా ఇంట్రెస్ట్ చూపుతున్న స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసి భవిష్యత్ లక్ష్యాలను రాష్ట్ర ప్రజలతో పంచుకున్నారు. త్వరలోనే క్రీడా పాలసీని తీసుకొస్తామన్నారు. అటు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా, సౌత్ కొరియా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. తెలంగాణ యువతలో నైపుణ్యాలను పెంచి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ బిల్ 2024 తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ బిల్లుకు ఆగస్టు 1న అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కిల్స్ యూనివర్సిటీ లక్ష్యాలు, కోర్సులు, నిర్వహణ విధానాలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. తెలంగాణ ప్రజాప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి పునాది పడింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 1న భూమి పూజ చేశారు. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లుకు శాసనసభలో ఆమోద ముద్ర పడిన కొద్దిసేపటికే భూమి పూజ చేశారు. నెట్ జీరో సిటీ పరిధిలో ప్రతిపాదిత స్కిల్ వర్సిటీతో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, మోడర్న్ స్కూల్, ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ సెంటర్లకు సీఎం శంకుస్థాపన చేశారు. స్కిల్ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ వచ్చిందంటే మీకు ఉద్యోగం గ్యారెంటీ అని చెప్పి నేను మాట ఇస్తున్నా. ఇవాళ ఇక్కడ శిక్షణ పొందిన ఏ విద్యార్థి కావచ్చు, విద్యార్థిని కావచ్చు, ఉద్యోగ సమస్య రాదు. ఈ రాష్ట్రంలో, పక్క రాష్ట్రాలలో, పక్క దేశాలలో మీకు ఉద్యోగాలు వచ్చే విధంగా శిక్షణనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీ భవిష్యత్తు కోసం ప్రణాళికలేస్తుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లకు ధీటుగా మోడ్రన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో 4th సిటీని నిర్మించి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ముచ్చెర్ల ప్రాంతంలో హెల్త్ టూరిజం హబ్, స్పోర్ట్స్ హబ్, ఎడ్యుకేషన్ హబ్ వంటి వాటిని అభివృద్ధి చేయడం, పక్కనే అమన్గల్ అర్బన్ అడవుల్లో నైట్ సఫారీని పెట్టడం వంటి వాటితో మొత్తంగా ఈ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ ప్రాంతంలో భూమి కోల్పోయిన ప్రజలు అధైర్యపడొద్దని, వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఈ ప్రాంత ప్రజల భవిష్యత్ కోసం ప్రభుత్వం ప్రణాళికలు వేస్తుందని, ఈ ప్రాంతం ఫ్యూచర్ సిటీగా మారబోతుందన్నారు సీఎం. న్యూయార్క్ కంటే అధునాతన నగరాన్ని ఇక్కడ నిర్మించాలని సంకల్పించామన్నారు. స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్ లభించిందంటే ఖచ్చితంగా ఉద్యోగం లభించేలా ప్రణాళికలు ఉండబోతున్నాయన్నారు. 4th సిటీ ఇవాళ బాగరి కంచెను ఫ్యూచర్ సిటీగా మార్చబోతుంది. ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులతోటి నేను అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక ఆయన ఎటకారం చేస్తున్నాడు. న్యూయార్క్ చేస్తారంట మీరు అని. ఆ ఎటకారం చేసేటోళ్ళకి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. న్యూయార్క్ నగరానికంటే అధునాతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించి చూపిస్తాం. రేపు భవిష్యత్తులో ఈ దేశంలో విదేశాల నుంచి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఇక్కడ హెల్త్ టూరిజం హబ్ని చేస్తాం, స్పోర్ట్స్ టూరిజం హబ్ని చేస్తాం, స్పోర్ట్స్ ఈడ స్టేడియంలు తీసుకొస్తాం. అటు ఆగస్టు 1న రెడాయ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో రీ ఇమాజినింగ్ హైదరాబాద్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజధాని హైదరాబాద్ సహా తెలంగాణ సమగ్ర సమ్మిళిత అభివృద్ధిని నిర్దేశించే మాస్టర్ ప్లాన్ మరో ఏడాదిలోపు అందుబాటులోకి వస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని రేపటి అవసరాలకు తగ్గట్లుగా హైదరాబాద్ 4.0 అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నామని బిల్డర్లు, రియల్టర్లకు చెప్పారు. 4వ మహానగర నిర్మాణంలో భాగంగా ఆ ప్రణాళికల్లో కొన్ని పనులను కూడా చేపట్టామన్నారు. తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన బ్యాగరి కంచే ప్రాంతం రాబోయే రోజుల్లో సంపదలో బంజారాహిల్స్ ను మించిపోతుందని చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్తో కాలుష్యం లేని నీటి ప్రవాహాన్ని చూడబోతున్నామని, తద్వారా హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ మరింత పెరిగి నగరం చుట్టుప్రక్కల్లో పెట్టుబడులు వస్తాయన్నారు. అటు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సీఎం రేవంత్ స్వాగతించారు.
దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందే తెలంగాణలో వెంటనే అమలు చేస్తామని ప్రకటించారు. అవసరమైతే ప్రస్తుత ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఆర్డినెన్స్ అయినా తీసుకొస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంలో ప్రత్యేక లాయర్లను పెట్టి వాదనలు వినిపించి అనుకూల తీర్పు వచ్చేలా చేయడంలో సీఎం రేవంత్ కృషిని ప్రశంసిస్తూ పలువురు ప్రజాప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు డప్పు దరువులతో వచ్చి ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. గ్రేటర్ హైదరాబాద్ ఏరియా పరిధిని ఇప్పుడున్న 600 చదరపు కిలోమీటర్ల నుంచి ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాలకు కూడా కలిపి మొత్తం 2053 చదరపు కిలోమీటర్లకు విస్తరించడం ద్వారా పరిపాలన సౌలభ్యం పెరిగి ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని రేవంత్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా పేరుతో కొత్త వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్లో రాత్రి 1 గంట వరకు రెస్టారెంట్లు తెరిచే ఉండేలా ఆదేశాలు ఇస్తున్నామన్నారు. గోషామహల్లోని పోలీస్ గ్రౌండ్స్ లో 30 ఎకరాల్లో ఉస్మానియా హాస్పిటల్ కట్టాలని ప్రతిపాదన ఉందని సభలో వెల్లడించారు. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన సందర్భంగా ఆగస్టు 2న సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్లో ట్వీట్ చేశారు. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనం అని మరోసారి గుర్తుకు చేశారు. రాహుల్ గాంధీ హామీ అంటే విశ్వసనీయతకు నిదర్శనమన్నారు. అమరుల ఆశయాలు, నిరుద్యోగుల ఆవేదనల సాక్షిగా ఆనాడు మాట ఇచ్చామని, తెలంగాణ చరిత్రలో నిరుద్యోగ యువత తలరాతను మార్చే ప్రజాపాలనలో జాబ్ క్యాలెండర్ ప్రకటన ఓ మహోన్నత ఘట్టమన్నారు. నిరుద్యోగ యువతలో నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నియామకాలకు మార్గనిర్దేశం ఈ జాబ్ క్యాలెండర్ అని ఎక్స్లో పోస్టు పెట్టారు సీఎం. రాష్ట్రంలో అన్ని రకాల క్రీడలను ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు సహకారం, ఉద్యోగ భద్రత కల్పించేలా దేశంలోని అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసీని తీసుకురాబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బడ్జెట్లో క్రీడల ప్రోత్సాహానికి 321 కోట్లు కేటాయించినట్లు గుర్తుకు చేశారు. చదువులోనే కాదు, క్రీడల్లో రాణిస్తే కూడా ఉన్నత ఉద్యోగం వస్తుందని, కుటుంబ గౌరవం పెరుగుతుందనే నమ్మకం యువతలో కల్పిస్తామన్నారు. నెట్ జీరో సిటీలో స్కిల్ యూనివర్సిటీ, హెల్త్ హబ్, ఎడ్యుకేషన్ హబ్తో పాటు స్పోర్ట్స్ హబ్ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ స్పోర్ట్స్ యాక్టివిటీలు పెరిగేలా క్రీడా ప్రాంగణాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం సభలో తెలిపారు. ఈరోజు క్రీడాకారులను అంటే ప్రభుత్వ ఉద్యోగము లేకపోతే ఉద్యోగ భద్రత కోసం పెద్ద పెద్ద చదువులు చదవాలని తల్లిదండ్రులు ఏదైతే తాపత్రయపడుతుర్రో పిల్లల్ని పూర్తిగా పుస్తకాలకే అంకితం చేసి అసలు వాళ్ళకి ఎలాంటి క్రీడా అవకాశాలే లేకుంటే తల్లిదండ్రులు పిల్లల మీద ఒత్తిడి తీసుకొచ్చి చదువుకునే విధంగా ఒత్తిడి చేస్తున్నారో, ఆటలలో కూడా రాణిస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, ఆ కుటుంబానికి గౌరవం పెరుగుతుంది. సీఎంను జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో యుఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మర్యాదపూర్వకంగా కలిశారు. అటు గల్ఫ్ కార్మికుల కోసం సీఎంను కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎన్ఆర్ఐ సెల్ కలిశారు. అటు ఆగస్టు 2న ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్లోని నివాసంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఇతర కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ గురించి సీఎం రేవంత్ వివరించగా, స్కిల్ యూనివర్సిటీలో బోధించే 17 విభాగాల్లో ఒకటైన ఆటోమేటివ్ డిపార్ట్మెంట్ను దత్తత తీసుకోవడానికి ఆనంద్ మహీంద్ర అంగీకరించారు. ఈ కోర్సుకు సంబంధించిన కరికులం తయారీ కోసం ఆనంద్ గ్రూప్ నుంచి నిపుణుల బృందాన్ని కూడా పంపుతామన్నారు. హైదరాబాద్లోని క్లబ్ మహీంద్రా హాలిడే రిసార్ట్ విస్తరణకు సహకరించాల్సిందిగా ఆనంద్ మహీంద్రా సీఎం రేవంత్ను కోరారు. దశాబ్దాల నిరీక్షణ తర్వాత పదోన్నతులు పొందిన, బదిలీ అయిన 35,000 మంది ఉపాధ్యాయులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ భవిష్యత్తు ప్రభుత్వ టీచర్ల చేతుల్లోనే ఉందని, ఉద్యమ ఆకాంక్షలకు తగ్గట్లు విద్యా వ్యవస్థను సమున్నతంగా తీర్చిదిద్దాలని ప్రజాప్రభుత్వం సంకల్పం తీసుకుందని, దీనికి ఉపాధ్యాయులంతా సహకరిస్తారనే విశ్వాసం తనకుందని సీఎం చెప్పారు. తమ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని, ఈ ఏడాది మొత్తం బడ్జెట్లో 7.3% అంటే సుమారు 21,000 కోట్ల రూపాయలను విద్యాశాఖకు కేటాయించామని గుర్తుకు చేశారు. ప్రభుత్వ రంగంలో 36,000 స్కూళ్లకు గాను 26 లక్షల మంది విద్యార్థులుంటే, ప్రైవేటు రంగంలో మాత్రం 10,000 స్కూళ్లలోనే ఏకంగా 33 లక్షల మంది విద్యార్థులు ఉండడంపై టీచర్లు ఆలోచన చెయ్యాలని, లోపాలను సరిదిద్దుకుంటూ ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసుకునే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఇవాళ దాదాపుగా 24,000 మంది టీచర్లకు, అదేవిధంగా గురుకులాలతో మొదలు పెడితే 30,000 మంది టీచర్లకు పైగా ఈరోజు ప్రమోషన్లు ఇచ్చినాం. 35,000 మందికి పైగా బదిలీలు చేసినాం. అందుకే ధైర్యంగా ఈరోజు వేలాది మంది టీచర్ల మధ్యలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎల్పీ స్టేడియంలో మీ కుటుంబ సభ్యుడిగా మీ దగ్గరకు వచ్చి నిలబడి ప్రతి నెల 1వ తారీఖు నాడు మీకు మీ జీతం మీ ఖాతాలో పడే బాధ్యత నాది, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పడానికే ఇక్కడికి రావడం జరిగింది. ఆగస్టు 2న సీఎం రేవంత్ నివాసానికి వెళ్లి కలిశారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. అక్కడి నుంచి సీఎం రేవంత్ వాహనంలోనే అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. బండ్ల మళ్లీ బీఆర్ఎస్లోకి చేరారని ప్రచారం జరిగిన నేపథ్యంలో సీఎంతో భేటీతో పార్టీ మార్పు ప్రచారానికి తెరపడింది. తెలంగాణకు భారీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ అమెరికా, సౌత్ కొరియాలో పర్యటించేందుకు ఆగస్టు 3న ఉదయం న్యూయార్క్ బయలుదేరి వెళ్లారు. సీఎంతో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి సహా పలువురు అధికారులు వెళ్లారు. ఆగస్టు 4 నుంచి 13వ తేదీ వరకు వివిధ కంపెనీల సీఈఓలు, వ్యాపారవేత్తలతో మీటింగ్స్ అన్నీ షెడ్యూల్ అయ్యాయి. తెలంగాణకు భారీ ఇన్వెస్ట్మెంట్ ప్రకటనలు ఈ పర్యటనలో ఉంటాయంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.